ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 18వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ యొక్క శనివారం రోజు ఉదయం 10:30 నుండి రాత్రి 10:30 వరకు ఈ వార్త ఎప్పుడైనా మీరు వింటారు, జాగ్రత్తగా ఉండండి. ఆ వార్త ఏంటి? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, ఈ మేషరాశి వారు అలంకార ప్రియులు, అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. అలాగే మేషరాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగే మనస్తత్వం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా జనవరి 18వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే, ఉదయం 10:30 నుండి రాత్రి 10:30 వరకు ఏ సమయంలో అయినా సరే మీ యొక్క రిలేటివ్స్ కి సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు. అంటే మీ యొక్క బంధువులకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగని మీరు భయపడాల్సిన పని లేదండి. అంటే ఏదైనా మీకు కొంచెం షాకింగ్ న్యూస్ అనేది వినిపించబోతుంది, కానీ మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకోవటానికి మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఒక పని మీరు పూర్తి చేస్తే కనుక పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. అటువంటి పని ఈ రోజు మీ ముందుకు వస్తుంది. మీ కార్యాలయం మీ వల్ల మంచి గుర్తింపు పొందుకోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని సానుకూల ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి మీకొక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్న వ్యాపారస్తులకి చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారో, మీకొక అవకాశం వస్తుంది. కానీ మీరు ఊహించినంత ప్యాకేజ్ ఉండకపోవచ్చు. కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ యొక్క పని నిమిత్తం మీరు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీ ప్రయాణాలు మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యంగా ట్రైన్లలో జర్నీ చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మీ డబ్బును పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మేషరాశి వారు తగిన జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి సమయాల్లో మీరు ట్రైన్లలో జర్నీ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజు శివారాధన తప్పకుండా చేసుకోండి. మీకు ఆందోళన కలిగించే వార్త నుండి మీరు బయటపడతారు. అంటే మీ యొక్క రిలేటివ్స్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వింటారు. కానీ మీరు శివారాధన చేయటం ద్వారా వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారు కూడా కాపాడబడగలుగుతారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.